Altium Watch. మన పొద్దుటూరు పట్టణంలో దీన్ని లాంచ్ చేయాలని అనుకున్న వీరందరికీ ఈ మహాన్ దీంట్లో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పొద్దుటూరు పట్టణంలో కూడా జనవరి పట్టణంలో ఒక బ్రోచర్ లాంచ్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో లాంచ్ చేసేదానికి నిర్ణయం తీసుకునేందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, అందులో కూడా సంవత్సరానికి ఒకటి ఇప్పటికి 4-5 దేశాలను చెబుతున్నాం. బిజినెస్ బాగానే ఉంది వీళ్ళకి ఇప్పటి వరకు చూస్తే వాళ్ళు చెప్పేదాని ప్రకారం. కాబట్టి మీరందరూ యువకులు, ఉత్సాహవంతులు, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఇంకా ఇంకా మనం ఈ బిల్డింగ్ నువ్వు బెంగళూరులో ఉన్నా ఏమన్నా హైదరాబాద్ కు కూడా వస్తారా? పొద్దుటూరులో ఇప్పటికే కట్టిన ఇళ్ళని చాలా నిలబడిపోయిన ఉంటాయి. కాబట్టి మీరందరూ యువకులు, ఉత్సాహవంతులు అందరూ కలిసికట్టుగా మరి ఈ యొక్క అత్యంత ఆధునికమైన పద్ధతిలో మరి బ్రోచర్ను లాంచ్ చేస్తూ ప్రజలకు ఇప్పుడు కాలానికి ఎట్లా నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటే వారి అభిప్రాయాల మేరకు వారు కోరికల మేరకు మీరు ఇల్లు నిర్మాణం చేసేదానికి చేస్తున్నారని చెప్పడం అనేది సంతోషంగా నేను భావిస్తూ, భవిష్యత్తులో మీరు అందరూ కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్తూర్, హొస్కోటే ఇక్కడ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా కంపెనీ స్టార్ట్ అయ్యి 5 years అయింది. ఈ 5 years లో మేము 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఈ ఇయర్లో మేము 6th ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నాం. మేము ఏ కంపెనీకైనా టు స్టార్ట్ ఒక కోర్ విజన్ అనేది ఒకటి ఉంటుంది. దాని కోర్ కాంపిటెన్సీ అంటారు, లేకుండా ఉంటే స్ట్రాటజీ అంటారు. మా కంపెనీ కోర్ విజన్ వచ్చేసి ముఖ్యంగా 3 మేము దృష్టిలో పెట్టుకుంటాము. ఒకటి డిజైన్, నెంబర్ 1 వరల్డ్ క్లాస్ డిజైన్ ఇవ్వడం, దట్ ఈస్ ద బేస్ ఫినామినల్ విల్ టేక్. రెండోది వచ్చేసి లివబిలిటీ, మంచి డిజైన్ ఇస్తేనే సరిపోదు, దానికి తగ్గట్టుగా సౌకర్యంగా లివబిలిటీ అనేది ఉండాలా. అండ్ మూడోది వచ్చేసి వాల్యూ. ఈ 2 అయిన దాని తర్వాత మూడో ఇంపార్టెంట్ పాయింట్ అంటే అఫోర్డబుల్ రేట్లో కన్స్యూమర్స్కి ఇవ్వగలమా లేదా, ఇది చాలా ముఖ్యం. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుంటా మేము ప్రాజెక్ట్స్ చేస్తాం, ఏది చేసినా కూడా. అండ్ కమింగ్ బ్యాక్ టు, ఎప్పుడైతే మనం ప్రతి 5 ప్రాజెక్టులు బెంగళూరులోనే లాంచ్ చేసాము. ఈ ప్రాజెక్ట్ లాంచ్ పొద్దుటూరులో చేద్దామని ఒక చిన్న థాట్ ఇచ్చారు. లైక్ మా టీం చాలా మంది అడిగారు మమ్మల్ని, లైక్ ఎందుకు పొద్దుటూరులో లాంచ్ చేయాలా? ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పొద్దుటూరులో చేయట్లేదు, కడప డిస్టిక్ లో చేయట్లేదు, లేదా మన స్టేట్ లో కూడా చేయట్లేదు. లైక్ ఎందుకు లాంచ్ చేయాలి పొద్దుటూరులో? దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉందండి. ఈ బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ
ఎంతమంది బెంగళూరు అంటే ఒక బేస్ ఐడియా ఉందండి? ఓకే, ఒక సింపుల్ థింగ్ నేను చెప్తాను. బెంగళూరు వచ్చేసి 5 రీజన్స్ లో డివైడ్ అయి ఉంటుంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు ఈస్ట్, బెంగళూరు వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సెంట్రల్ వచ్చేసి మనకి జయనగర్, జేపీ నగర్, ఎంజీ రోడ్ వస్తుంది. ఈస్ట్ వచ్చేసి మార్టహల్లి, వైట్ ఫీల్డ్, వడ్తూర్, మహదేవపద ఇవన్నీ వినింటారు. మన వాళ్ళు చాలా మంది వినింటారు ఈ పేర్లు. దేవనల్లి, యలంక, హెబ్బాల్ ఇవి నార్త్ లో ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిటీ, బన్నెరగట్ట ఇది కూడా వినింటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇది సౌత్ లో ఉంటుంది. అండ్ వెస్ట్ కి వచ్చేపాటికే మైసూర్ రోడ్, ఆర్ఆర్ నగర్. బెంగళూరులో 50% మంది డెవలపర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. 50% మంది అంటే 100కి 50 మంది, ఇద్దరికి ఒకరు ఎవరిని టచ్ చేస్తారు. ముఖ్యంగా బెంగళూరు ఈస్ట్ లో 90% మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. ప్రతి 10 మందిలో 9 మంది మన స్టేట్ నుంచే ఉంటారు. ఇది బాగానే ఉంది, ఎక్కడి నుంచి ఉంటారు మన స్టేట్ లో అని ఒక చిన్న, మేము కూడా రియల్ ఎస్టేట్ స్టార్టింగ్ లో దిగినప్పుడు మన వాళ్ళు ఉన్నదంతా, మన వాళ్ళు ఉన్నదంతా అనే దాంట్లో మేము దిగడం స్టార్ట్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం చూస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ 9 మందిలో 8 మంది చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. నేను నా ఎక్స్పీరియన్స్ లో హార్డ్లీ ఒక 3-4 ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేసి మన డిస్ట్రిక్ట్ వాళ్ళని చూడడం జరిగింది, ముఖ్యంగా బెంగళూరు ఈస్ట్ లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు మాకు వచ్చేది. అదే 1.5 పాపులేషన్ ఉండే సిటీ, ఆంధ్ర బిల్డర్స్ కి చాలా వాల్యూ ఉంది అక్కడ. బెంగళూరు పీపుల్ రియల్లీ రెస్పెక్ట్ ఆంధ్ర బిల్డర్స్. మన కమిట్మెంట్ తో ఉంటాం, మన ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నందుకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మనల్ని. అది ఎప్పుడు క్వశ్చన్ లైక్, ఇంత ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండే ఈ ఊరు నుంచి ఉన్నారు, డెఫినెట్లీ ఉన్నారు, బట్ ఇంకా ఎక్కువ మంది ఎందుకు లేదనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది అన్నమాట. మేబీ ఒక రైట్ ఛానల్ కావాలేమో, లేకుండా ఉంటే ఆ రైట్ ఛానల్ ఇంకా మంచి రిలేషన్తో రావాలేమో అనే ఉద్దేశంతో వీఆర్ థింకింగ్ వి మే బి ద రైట్ ఛానల్. చూస్తా ఉంటే బెంగళూరులో ఇట్స్ నాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, ఏదో పెట్టుబడి పెట్టాలా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అని మన వాళ్ళు. ఎందుకంటే నాకు కొత్తటూరు వ్యక్తిని అని చెప్పి చాలా గౌరవం, ఎక్కడితో ఎవరితో మాట్లాడినా కూడా దే రికగ్నైజ్ మీ విత్ మై టౌన్. ఐ విల్ బి సో హ్యాపీ, ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. లైక్ ఓకే మీది కొత్తటూరు, అక్కడ గోల్డ్ ఫేమస్ అంటే కదా, అక్కడ బట్టలు ఫేమస్ అంటే, లైక్ మెనీ థింగ్స్. ఆ రికగ్నైజేషన్ వల్ల నాకు చాలా విలువ కూడా వచ్చింది అక్కడ స్టార్టింగ్ నుంచి. సో ఈ రైట్ ఛానల్ మేమైతే బాగుంటుంది అనేది ఒక చిన్న ఆశతో వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ యా, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మా టీం చెప్తారు.